హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జిస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ బిర్యానీ తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్. పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎంతో టేస్టీగా రైస్ కుక్కర్లో రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 పెద్ద ఉల్లిపాయల్ని నేను చాప్ చేసి వేసుకున్నాను. 3 పచ్చిమిర్చిని కూడా చాప్ చేసి వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా గురించి చెక్క, లవంగం, అనాస్ పువ్వు, జాజికాయ, జాపత్రి, ఒక యాలక్కాయ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చొప్పున తీసుకొని నేను ఇప్పుడు ఇలా దీనిలో దంచుకుంటాను. లైట్గా కచ్చాపచ్చా పౌడర్ కింద చేసుకుంటాను. అది ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం తర్వాత ఏమీ బిర్యానీ మసాలా ఇంకా యూజ్ చేయం ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడే నేను దంచేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నట్లయితే బిర్యానీ చాలా ఫ్లేవర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా వేసుకుని నేను ఫ్రై చేసుకుంటాను. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం రైస్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లోనే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా దంచుకొని వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు ఇలా ఈ మసాలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా నేను దంచి వేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. ఒక 10 వరకు వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా దంచేసి వేసుకుంటాను నేను. ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దంచుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద టమాటాలని నేను చాప్ చేసి వేసుకున్నాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా దగ్గరికి ఫ్రై అవుతేనే మనకి గ్రేవీలా చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. అలా వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఇవన్నీ కూడా బాగా దగ్గరగా చక్కగా మంచి బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం తీసుకున్నాను, కసూరి మేతి వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను. వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయితేనేనండి బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ గ్రేవీ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. దీనిలో నేను ఎక్కువగానే కొత్తిమీర వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగానే బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నానండి. అంటే నేను రైస్ కుక్కర్ కప్పుతోటి నేను 3 కప్స్ తీసుకున్నాను.
తర్వాత 5 కప్స్ వాటర్ వేసుకున్నాను. అలా నాకు క్వాంటిటీ అంతా కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చింది. అది నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను నేను బాస్మతి రైస్ని వాటర్ వేసి. అలా అయితే కనుక 5 కప్స్ సరిపోతాయండి, లేకపోతే 6 వేసేసుకోండి. 6 వేసుకుంటే కూడా సరిపోతుంది. అప్పటికప్పుడు నానబెట్టుకోకుండా రైస్ చేసుకున్నట్లయితే. నానబెట్టుకుంటే కనుక 5 కప్సే వేసుకోండి. అదే కప్పుతోటి 3 కప్స్ రైస్కి 5 కప్స్ అలా క్వాంటిటీ సరిపోయింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్లో వేసేసుకుందాం. ఈ గ్రేవీ అంతా కూడా ఈ రైస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ ఖాళీ అవుతుంది కదా, ఈ ప్యాన్లోనే నేను ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఈ గ్రేవీ అంతా కూడా రైస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని నేను ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటాను. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా టాస్ చేసుకుంటూ తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకుంటే అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్స్ దీనిలో వేసే ముందు చాక్ తోటి ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్స్ అంతటికి. ఈ మసాలా కూడా లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటినీ ఆ రైస్లో వేసేసుకుందాం. ఇలా చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఈ రైస్లో ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నీ క్వాంటిటీకి అయితే 3 స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోతుంది నాకు. ఫుల్గా అంటే ఫస్ట్లో మనం దాంట్లో వేసాం కదా గ్రేవీలో 1 స్పూన్ అలా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1 స్పూన్ వేస్తే నాకు సరిపోయింది సాల్ట్. మొత్తం 3 స్పూన్స్ వేసినట్టు ఈ క్వాంటిటీతో ఇలా చక్కగా వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంది ఎగ్ బిర్యానీ. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 15 మినిట్స్ చూద్దాం. ఈలోపు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత కలుస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఆఫ్ చేసేసుకొని కుక్కర్ని బయటికి తీసేస్తాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా అయిందో. చక్కగా పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, పొడి పొడిలాడుతా చక్కగా ఉంది. ఎగ్ బిర్యానీ ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే వచ్చిన చిన్నది బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్. మరిన్ని సరికొత్త వీడియోలతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.